ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు పితృపక్షాలు జరుగుతున్నాయి కదండి. అయితే పితృపక్షాలు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా తర్పణాలు వదలాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దీంతో పాటు అమావాస్య ఉంటుంది కదండి, పెద్ద అమావాస్య, పెద్దల అమావాస్య అని కూడా పితృ అమావాస్య అంటూ ఉంటారు. అంటే ఈ పితృపక్షాల్లో చేసేది అమావాస్యకి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? అలానే పితృపక్షాలు, అమావాస్య ఈ రోజుల్లో ఏమేమి చేయాలంటారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నార్మల్గా ఏ అమావాస్యకైనా మనం పితృదేవతలకు ఇస్తూ ఉంటాం. పితృపక్షాల్లో వచ్చేటువంటి అమావాస్యకి మరింత విశేషంగా చేస్తూ ఉంటాం. ఓహో, ఓకే. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది అసలు ఎందుకు చేస్తున్నాము పితృదేవత ఆరాధన, ఎంతవరకు ప్రామాణికత, ఇవన్నీ చూసుకుంటే మనకి చాలా స్పష్టంగా వేదంలో చెప్పినటువంటి విషయం ఇదంతా కూడా. అయితే మనకి మనం ఏదైతే సస్టైన్ అవుతుంటామో లైఫ్లో ముందుకు వెళ్తుంటామో, దీనికి దేవతా ఎనర్జీ కావాలి, పితృదేవత ఎనర్జీ రెండూ కావాలి. మనకి చూడండి, ఒక బల్బ్ వెలగాలి, నెగిటివ్ పాజిటివ్ రెండు ఇవి కనెక్ట్ అయితేనే అది బల్బ్ వెలుగుతుంది, అదర్వైజ్ వెలగదు కదా. అలా నెగిటివ్ దేవతలు నెగిటివ్ అని కాదు, పితృదేవతలు నెగిటివ్ అని కాదు, నేను సింబాలిక్గా చెప్పాను మీకు అది. ఓకే. అలా ఏంటంటే, మనల్ని మన యొక్క పూర్వజన్మ కర్మల్ని ఫలితాన్ని ఇచ్చేవారు దేవతలు. అంటే ఆ పరమాత్మ ఇస్తుంటాడు. ఆ పరమాత్మ ఇస్తుంటే ఆ ఫలితాలని మనకి ఏదైతే లభించాలో, ఏ సమయంలో ఏది లభించాలో ఈ గ్రహాలు, దేవతలు అందరూ ఇస్తూ ఉంటారు. ఓకే. మరి పితృదేవతల పాత్ర ఏమిటి అంటే, మనకి ఏదైతే ఇప్పుడు చూడండి, మనకేదో కర్మలో ఉంది కానీ ఎక్కడో ఏదో ఆటంకం ఉంది చూసారా. అది ఒక్కోసారి ఎలా జరుగుతుంది అంటే 2-3 రకాలుగా ఉంటుంది ఆ ఆటంకం మన లైఫ్లో జరిగేటువంటిది. మనకి వివాహ యోగం ఉంది కానీ ఎక్కడో ఒక చిన్న బ్లాకేజ్ ఉంటుంది. ఆ బ్లాకేజ్ అనేటువంటిది బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు. అంటే భాగ్యాన్ని ఇచ్చేది ఎవరెవరు అంటే, భాగ్యస్థానం 9వ స్థానం అయితే అక్కడి నుంచి కోణస్థానం, పంచమ స్థానం మరొక భాగ్యస్థానం. ఈ పంచమం ద్వారా ఏమో పితృదేవత ఎనర్జీ వస్తుంది లగ్నం నుంచి, భాగ్యం ద్వారా ఏంటంటే దేవతా ఎనర్జీ వస్తుంది. ఓహో. అయితే ఈ దేవతా ఎనర్జీ మీకు ఫుల్ఫిల్గా రావాలన్నా, ఈ యొక్క పితృదేవత ఎనర్జీ మీకు ఫుల్ఫిల్గా లగ్నానికి చెందాలన్నా, లగ్నం అంటే జీవుడు రావాలన్నా ఈ రెండు బ్లాక్ అవ్వకుండా ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే అందులో ఒకటి బ్లాక్ అయినా సరిగ్గా ఉండదు. అంటే ఇదంతా జాతక పరిశీలనలో తెలుస్తుంది. లగ్నం నుంచి పంచమం గనక బ్లాక్ అయితే పితృదేవతల ఎనర్జీ ఉండదు, భాగ్యస్థానం గనక బ్లాక్ అయితే దేవతా ఎనర్జీ అనేటువంటి సరిగ్గా మనకి రాదు, మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కూడా. ఆ రకంగా ఈ పంచమం అంటే మన యొక్క పూర్వీకులు, పితృదేవతలు ఎవరైతే మనం అంటుంటామో వాళ్ళ నుంచి వచ్చే ఎనర్జీ రావడం వల్ల మనకు కలిగేది ఏమిటంటే, సకాలంలో పెళ్ళిళ్ళు అవ్వడం, సంతానం కలగడం, వాళ్ళకి అనారోగ్యాలు క్లియర్ అవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ చూడండి మనకు కొన్ని ప్రేత బాధలు అంటారు, గాలి ధూళి సోకిందని, ఇటువంటివి తొలగించడానికి ప్రత్యేకంగా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే తొలగిపోతాయి. అందుకే ఎవరికైనా కూడా ఇటువంటిది ఏదైనా, ఇప్పుడు చూడండి, మనం ఎవరికైనా గాలి ధూళి సోకింది లేదా ఏ పిశాచ బాధ వచ్చింది, ఒకసారి మీ పితృదేవతను తలుచుకోండి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహంతో అది తొలగిపోతుంది, ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఈ యొక్క మహాలయ అమావాస్య కానీ మహాలయ పక్షంలో కానీ తర్పణములు వదిలిన నిత్యము, సహజంగా నిత్యము తర్పణాలు వదలమని చెప్పారు. లేదా స్వయం పాకము అంటే 2 రకాల కూరగాయలు, బియ్యము, ఉప్పు, పప్పు, పంచదార ఇవన్నీ ఉంటాయి చూసారా వండుకోవడానికి, మిరపకాయలు, చింతపండు ఇవన్నీ కలిపి ఇవ్వడం స్వయం పాకం అంటారు దాన్ని. అలా ఇచ్చిన, లేదు కొన్ని క్షేత్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా పిండ ప్రధానాలు చేసిన, గయా, కాశీ, గయకి గనక వెళ్ళి మనం చేసినట్లయితే పితృదేవతలు కోలాహలం చేసుకుంటారట. అంటే వాళ్ళు ఆనందపడతారు, అబ్బా మనవాడు వెళ్తున్నాడు రా, అసలు వెళ్ళి చేస్తున్నాడు మన కోసం అని, అంత ఆనందపడతారు. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, దేవత అనేటువంటిది ఒక విద్య ఒకటి ఉంది, దేవతా విద్య, పితృదేవత సంబంధించిన ఒక ఎనర్జీ ఉంది. మీరు దీన్ని ఎంత మీ లైఫ్లోకి తెచ్చుకోగలిగితే మీ లైఫ్ అంత బాగుంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం చూడండి, ఈ రెండిట్లో సరిగ్గా బ్యాలెన్స్ లేకపోతే, అంటే దేవత ఎనర్జీ అనేది ఎలా తెచ్చుకుంటాం, నిత్యం దేవతారాధన, జపమో, తపమో, అనుష్ఠానమో, క్షేత్రాలకు వెళ్ళడం ద్వారానో, నిత్యము ఆలయానికి వెళ్ళడం ద్వారానో, స్మరణ ద్వారానో మనం తెచ్చుకుంటాం. పితృదేవత ఎనర్జీ కూడా తెచ్చుకోవాలి కదా.
దానికి మనమి ఈ యొక్క మహాలయ పక్షాల్లోనో అమావాస్యల నాడో లేకపోతే వాళ్ళకి సంవత్సరీకాలు చేయడం వల్ల అబ్దికాల వల్ల మనం ఆ రకంగా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఓహో. వాళ్ళకి ఒక రోజు మనకు ఒక సంవత్సరం, అందుకే సంవత్సరం సంవత్సరం పెట్టాలి. సంవత్సరం చేయాలి అంటుంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఆనవాయితీ లేదు, మాకెవరు తెలియదు, మేము అసలు మా ఇంట వంటి ఇలాంటివి లేవని ఎందుకు వస్తాయి మాటలంటే వాళ్ళ యొక్క పూర్వీకులు తరం వాళ్ళకి నేర్పలేదు మధ్యలో ఎక్కడో. అవును, ఎక్కడో మన కట్ అయిపోయి ఉంటుంది. పిల్లల్లో కూడా చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పిల్లలందరినీ పంపించేస్తారు స్కూల్స్కి, మీరు వెళ్ళిపోంటారు మీకేం పని అని. కానీ అసలు ఉండాల్సిందే వాళ్ళు అనే వాళ్ళు తెలుసుకోకపోతే తర్వాత తరాలకు వాళ్ళు ఎలాగ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు స్కూల్ ఉన్న కాలేజ్ ఉన్న ఒకరోజు మానే ఏం కొంపలేం మునిగిపోవు. మరి కడుపు నొప్పి వచ్చిందో జ్వరం వచ్చిందో అన్నప్పుడు నువ్వు మానేయట్లేదు, ఏదో టూర్ వెళ్తున్నావునో పెళ్ళికి వెళ్తున్నావు అంటే లీవ్ తీసుకోవట్లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ చనిపోయినటువంటి సోల్స్ ఏవైతే ఉంటాయో, చనిపోయిన శరీరం తర్వాత సోల్ బయటకు వచ్చేదైతే ఉంటుందో దానికి ఆహారంగా మనం ఇచ్చేటువంటిదే వెళ్తూ ఉంటుంది. కానీ ఇలా మనం బతుకున్నంత వరకు మనం మన పెద్దవాళ్ళకి చేస్తూ ఉంటాం. కానీ ఆ సోల్ ఏదైతే ఉందో మళ్ళీ ఇంకొక జన్మ తీసేసుకుంటుంది. 3 ఆత్మలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా. ఒకటి జర్నీ చేస్తూ ఉంటుంది, ఒకటి ఇంకో దగ్గర జన్మిస్తూ ఉంటుంది, ఇంకోటేమో ఆ వంశం మీద చూస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. 3 రకాలుగా విడిపోతుంది ఆత్మ అనేటువంటిది శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఒక విజ్ఞానము. ఇప్పుడు మీరు చూడండి, అన్ని మతాల్లోనే ఒక విషయాన్ని మాత్రం నమ్ముతారు, ఆత్మ ఉందనేటువంటిది. కొన్నిట్లో మన దాంట్లోనేమో ఇంకో జన్మెత్తుతారని వాళ్ళ పితృదేవతలని నమ్మితే, క్రిస్టియానిటీలో ఏం చేస్తారు, క్రిస్టియన్ ఆర్ ముస్లిం దాంట్లో వాళ్ళు ఒక రోజు వస్తుంది, ఆ రోజు శ్మశానం నుంచి అందరూ లేచి వస్తారనేటువంటిది నమ్ముతారు వాళ్ళు. అంటే ఏమిటి, 3 కమ్యూనిటీలు, ఎనీ కమ్యూనిటీ, 3 అనే కదా, ఎనీ కమ్యూనిటీ ఆత్మ అనేటువంటిది ఉంది. ఆ ఆత్మ ఎప్పటికీ దానికి మరణం లేదు, శరీరాన్ని దాల్చుతుంది, ఆ శరీరంలోకి ఎంటర్ అవుతుంది, మళ్ళీ ఆ యొక్క శరీరం యొక్క కర్మ అయిపోగానే మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశం ఇది. దీని మీద జన్మలు ఎత్తినటువంటి వారు మళ్ళా వాళ్ళకి పూర్వజన్మ గుర్తుకు వచ్చి నేను ఫలానా దగ్గర పుట్టాను, ఫలానా దగ్గర ఫలానా దాచిపెట్టాను అని చెప్పినవి కూడా ఉన్నాయి. అవునండి. ఓకే. అయితే మన ఇండియన్ రిలేటెడ్ అంటే మన భారతదేశపు యొక్క మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే మనకు కనబడేవి కాకుండా కనబడనివి కూడా వాళ్ళు గుర్తించారు. అసలు మనిషి యొక్క జన్మ ఎక్కడి నుంచి వస్తుంది, అన్ని దేశాలన్నీ కూడా ఎలా అంటే వేరే వేరే ప్రపంచం మొత్తం కనబడేది మాత్రమే వాళ్ళు గుర్తించగలిగారు. కానీ పుట్టక ముందు, పుట్టిన తర్వాత అంటే మరణించిన తర్వాత కూడా ఏమవుతుందని చెప్పుకున్నటువంటిదే ఈ ఆత్మ, పితృదేవతలు, రకరకాల యక్షులు, గంధర్వులు అనేటువంటి లోకాలు, పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయి అనేటువంటిది ఇదంతా సత్యము. దీన్ని మనం ఎంత చేసుకుంటూ ఉంటే ఈ పితృదేవతలకి అంత చక్కగా, అంటే ఇప్పుడు చూడండి, దేవతా ఎనర్జీ అనేటువంటి సరిగ్గా లేదనుకోండి, వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఫలించదు. ఇటువంటి ఎనర్జీ మనల్ని కాపాడకపోతే ఏమవుతుందంటే పిశాచ బాధలకు మనం ఎక్కువ గురవుతూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇది చేసుకోవాలి, చేసుకొని మనం తరించాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు కానీ శాస్త్రాలు కానీ చెప్తున్నాయి. కాకపోతే ఒకటే ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు చెయ్యరో ఇక్కడ కలిగేటువంటి మెయిన్ ఫలితం ఏమిటంటే వంశాభివృద్ధి ఉండదు, సకాలంలో ఏది జరగదు. ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, మరి ఇండియాలో అంటే ఇలాంటివి ఉన్నాయి, మరి వేరే వేరే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి ఇవేమీ తెలియవు, మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు కదా అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే దీనికి కూడా సమాధానం చెప్పింది. మనిషి యొక్క సస్టైన్ అవ్వడం ఒకటి పూర్వజంలో చేసిన కర్మ, రెండవది వీడు ధర్మం పాటించడం. అందుకే ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధనీయ నమః అమ్మవారి నామాల్లో. అవునండి. అంటే ధర్మానికి అధ్యక్షురాలు ఆవిడ. నువ్వు ధర్మంగా ఏదైనా చేస్తున్నావా, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా, అది కూడా నిన్ను కాపాడుతూ ఉంటుంది. అందుకే ధర్మో ధర్మత రక్షిత అంటాం. మనం ధర్మాన్ని రక్షిస్తే మన ధర్మం మనం రక్షిస్తుంది. వాళ్ళ ధర్మాలు వాళ్ళవి, మన ధర్మాలు మనవి, మనం ఇది పాటించాలి. చాలా చక్కగా తెలియజేశారండి. సో మన ధర్మం ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గతించిన పెద్దవాళ్ళకి ఈ మహాలయ పక్షం రోజుల్లోని ఏదో ఒక రోజులో చక్కగా పెద్దవాళ్ళకి తర్పణ వదిలితే రోజు వదిలితే మంచిది, ఇంకా మంచిది. నువ్వులతో తర్పణ వదిలితే చాలా చాలా మంచిది రోజు కనుక. ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.